ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఎంపీడీఓ నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తముల్లా అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు ఏ సమస్యతోనైనా వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారం నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రజా దర్బార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్ని కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలని ప్రజల వద్దకే పోయి అధికారులందరినీ ఒకే చోట ఉండి ఆ సమస్యలను పరిష్కరించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈరోజు ఏదో మొక్కుబడిగా కుటుంబంగా కార్యక్రమాలు నిర్వహించి పోయేదానికి కాదు కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిరంతర ప్రక్రియలో భాగంగా ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు ఏర్పాటు చేయమన్నారు. అయితే నేను మన నియోజకవర్గంలో మనకు 6 మండలాలు ఉన్నాయి. మొదటి విడతగా ఈ శనివారం అనుకుంటే లేట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మంగళవారం రేపంటే రేపెడితే కొంచెం వాళ్ళకి రెవెన్యూ స్థాయిలో మొత్తం జిల్లా మొత్తం మీటింగ్ మీద ఉంటున్నారు. నేను మళ్ళా గురువారం రోజు రాచర్ల మండలం వరుసగా పెట్టుకున్నాను. ఇక్కడ మనకి గతంలో కూడా రెవెన్యూ సమస్యల కోసం పరిష్కరించే దానికోసం ఒక 2 నెలల క్రిందట రెవెన్యూ సమస్యలు ఏర్పాటు చేసింది. నేను తహసీల్దార్ గారు నడుపుగా ఉన్నాను. నేను ఆ రోజు ఏ సమస్యలు మీకు వచ్చాయో ఎన్ని పరిష్కరించారు, మీరు ఇంకా పరిష్కరించాల్సిన ఎన్నున్నాయి, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం లిస్టు తెప్పించండి. మీరు పరిష్కరించవలసినవి ఉంటే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారన్నా కూడా చెప్పాలి. అలాగే ఇక్కడ ఏదైతే అర్జీలు వస్తున్నాయో నాకు మొత్తం అర్జీలు ఎంపీ గారు మీరు అర్జీలు మొత్తం మీ శాఖ అధికారులకు పంపించి ఏ శాఖలకు ఏమేమి వచ్చాయి వాటిని పంపించిన తర్వాత స్టిపులేటెడ్ టైంలో నిర్ణీత సమయంలో కూడా ఆ సమస్యలను పరిష్కరించే దాన్ని చొరవ తీసుకుని పరిష్కరించబడిన తర్వాత మళ్ళీ నాకు తెలియజెప్పాలి. నేను ఇప్పుడు మీరు కూడా లిస్టు తెప్పించు నాగార్జున రెడ్డి గారు మీరు ఎన్ని సమస్యలు వచ్చినాయో. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు చేస్తారని చూస్తారు. కార్యక్రమం రెండవది వెలగలపల్లి నుంచి నాగరవరం వరకు రోడ్డు చాలా చెడిపోయింది. దానికి నేను 4 కోట్ల రూపాయలు పెట్టాను. అది కూడా తొందరలో గంటలు పిలవబోతున్నారు. ఆ రోడ్డును కూడా శుభ్రంగా తయారు చేయించబోతున్నాను. రేపు ఎండాకాలం రాబోతారండి. రాబోయే సమస్య మనకి మన తోట ముందే కనబడతా ఉంది. ఇప్పటికే తోటలు ఎండిపోతా ఉన్నాయి. నీటి సమస్య మనకు వస్తూ ఉంది. నేను ఇక్కడ మండల అభివృద్ధి అధికారి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. 1 రూపాయి కూడా మన మండలంలో ఉన్న నిధులను వేరే వాటికి వాడవద్దు.